హాయ్ అండి. ఆషాఢం సేల్ పెట్టాను కదా, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. కంటిన్యూగా 4 days మాత్రం వెబ్సైట్లో స్టోర్కి వచ్చి చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఏదో సేల్లో తీసుకున్నామన్నాం కాకుండా చాలా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా బాగున్నాయి, రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ కూడా బడ్జెట్లో ఉన్నాయి అనేసి ఆల్మోస్ట్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ కూడా రన్ అవుతూనే ఉన్నాయండి. అలా ఈరోజు తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది. జస్ట్ నేను ఇంకా శాంపుల్ కూడా చూపించలేదు. నేను వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే ఈ ఫ్యాబ్రిక్ కావాలి, ఇది బాగుంది అనేసి అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర మంచి బడ్జెట్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇంకా సేల్లో పెట్టాను కాబట్టి ఎక్కడిక్కడి నుంచో వచ్చి తీసుకున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఇలానే ఎక్కువ సక్సెస్ కావాలి, ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకురండి అనేసి చాలా ఎంకరేజ్ చేశాను. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి. అంటే అవైలబిలిటీ మాత్రం ఒకసారి మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి వెబ్సైట్లో అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత రండి. ఎందుకంటే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఏదేదో ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత లిమిటెడ్ స్టాక్ ఉంటే బాధపడతారు కదా. అందుకనేసి నేను చెప్తున్నాను, ఒక్కసారి వెబ్సైట్లో సెర్చ్ చేసి ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఇవి డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే వచ్చేసేయండి. లేదు వెబ్సైట్లో ఉన్నవి తీసుకుంటాం అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. వెబ్సైట్లో ఉన్నవి ఇక్కడ ఉన్నాయి. కొన్ని పీసెస్లో ఉంటాయి కదా, బిలో 10 meters అలా ఉంటే స్టోర్లోకి యాడ్ చేస్తున్నారు అనమాట. అలా కూడా అవైలబిలిటీ ఉంటుంది మనకి. డైరెక్ట్గా వచ్చి చూసుకుంటాం అనుకుంటే డైరెక్ట్ వచ్చేసేయండి, లేదంటే వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే శ్రావణం కోసం ఈరోజు అయితే నేను కలెక్షన్ తీసుకొచ్చాను. ఇది మల్ కాటన్లో అండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ప్రీవియస్గా పింక్ కలర్లో తీసుకొచ్చాను కదా మల్ కాటన్లో, అదేవిధంగా ఈరోజు కూడా ఇంకొక డిజైన్లో తీసుకొచ్చాను. మనకి 2Dలో జిమ్మిచ్చు తీసుకొచ్చానండి. మంచి కలర్ఫుల్గా 2D షేడ్ కాబట్టి డిజైనర్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మామ్ అండ్ డాటర్ లాగా ఫ్రాక్స్కి ప్లఫీగా ఉండేలాగా చాలా గ్రాండ్గా ఉంటుంది. చాలా కలర్ ఆప్షన్స్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు కాటన్లో ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను ఎలా ఉందనేసి. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను ఇలా రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. టైలర్కి ఇచ్చేటప్పుడు కూడా మీకు ఫొటోస్ అలా ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్కి కూడా. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి మల్ కాటన్లో వస్తుందండి. ఇది బిగ్ పన్నాలో ఉంటుంది. ప్రీవియస్గా అయితే నేను పింక్ షేడ్లో నేను డిజైన్ చేశాను కదా, అదే ఫ్యాబ్రిక్లో మనకి ఇలా కొంచెం డిజైనర్గా ఉండేలా కిడ్స్కి పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా పన్నం చూడండి, మనకి బిగ్ సైజ్ పన్నాలో వస్తుంది. పన్న మాత్రం బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా మనకి థిన్గా ఉంటుంది. కాటన్లో మనకి మల్ కాటన్ అనమాట, ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. కలర్ వచ్చేసి మనకి లైట్ పిస్తా షేడ్లో అండి, కచ్చికాయ కలర్ అంటాం కదా, ఎగ్జాక్ట్ ఆ కలర్. కింద మాత్రం బార్డర్ టైప్లో ఇలా డిజైన్ ఇచ్చాను. మొత్తం మనకి చిన్న క్యూట్ బేబీ వచ్చినట్టుగా, పక్కనే ఒక పప్పి వచ్చినట్టుగా ఇలా అయితే నేను డిజైన్ చేశాను. బార్డర్ అంతా కూడా ఇలా బార్డర్ టైప్లో ఇచ్చాను అనమాట. కింద గ్రాస్, ఇంకా మనకి ఇక్కడ పింక్ వైట్ కాంబినేషన్లో మనకి ఇలా థీమ్ వైజ్ లాగా ఇచ్చాను. క్యూట్గా ఉంటుంది ఇది వేసుకుంటే మాత్రం. కిడ్స్కి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాంబోకి కానివ్వండి, షార్ట్ ఫ్రాక్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్, స్ట్రైట్ కట్ కుర్తా అయినా సరే సింపుల్గా స్టిచ్చింగ్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇదే. నేనైతే ఈ మోడల్లో డిజైన్ చేసుకున్నాను, షార్ట్ ఫ్రాక్ మోడల్లో అండి. మనకు బార్డర్ చూడండి చుట్టూ కూడా ఎలా వచ్చిందో, మనకి ఈ ఫిగర్స్ హైలైట్ అవుతూ కలర్ కూడా మనకి బాగా ఎలివేట్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాను. పైన కూడా మనకి ఒక పార్ట్లో ఒక ఫిగర్ని అయితే తీసుకున్నాను. స్లీవ్స్ చూడండి, కౌల్ స్లీవ్స్లో మన బ్లాక్ డ్రెస్లో స్టిచ్ చేసుకున్నాక చాలా బాగా నచ్చింది. దీనికి కూడా బాగుంటుంది అనేసి ఇలా మిడిల్లో ఎలాస్టిక్ ఇచ్చేసి చూడండి, ఇది మనకి ఎలాస్టిక్ వచ్చేసి కన్వీనియంట్గా ఉంటుంది. వేసుకున్నా కూడా మనకి ఫోల్డింగ్ కానీ అలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ప్లీట్స్ వచ్చాయి కాబట్టి లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి. నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం కూడా ఇలా ఓపెన్గా ఉండేలాగా ఇచ్చాను. మిడిల్లో బీడ్స్ వస్తాయి అన్నమాట. బ్యాక్ అయితే నార్మల్ హై నెక్లో ఇచ్చాను. సింపుల్గా కానీ చూడ్డానికి చాలా క్లాసీగా ఉంది. మనం బయటికి వేసుకోవడానికైనా రెగ్యులర్గా వేసుకున్నా కూడా ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. డిజిటల్ ప్రింట్ కాబట్టి షేడ్ అవ్వడం అలా అయితే ఏమి ఉండదు. ఫ్యాబ్రిక్ కూడా మల్ కాటన్ కాబట్టి లైట్ వెయిట్గా ఉంటుంది. ఎవరైనా వేసుకోవడానికి ఏ సీజన్కైనా కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంటుంది. దీన్ని మనం శారీ లాగా కూడా కట్టుకోవచ్చు కావాలనుకుంటే. శారీకి కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అలాగే ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో జిమ్మిచూ తీసుకొచ్చాను, ఇది కూడా మీకు చూపిస్తాను.
రిఫరెన్స్ డ్రెస్ కూడా చూపిస్తానండి లాస్ట్లో. 2D షేడ్లో ఇచ్చాను అనమాట. ప్లెయిన్లో మనకి 2 షేడ్లో వస్తుంది. ఇది కాఫీ కలర్కి పైనంతా వైట్ కలర్, కిందికి వచ్చేసరికి ఇలా డార్క్ కలర్ వచ్చేస్తుంది. అన్నిటికి కూడా కామన్గా వైట్ కలర్ ఇచ్చానండి. లైట్ టు డార్క్ లాగా కాకుండా మనకి వైట్ టు అన్ని కలర్స్ లాగా ఇచ్చాను. ఇదైతే కాఫీ కలర్లో ఉంటుంది. రెగ్యులర్ పన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది. జిమ్మిచు కాబట్టి ఫ్లఫీ ఫ్రాక్స్ కానివ్వండి, ఇలా డిజైనర్ డ్రెస్సెస్ కానివ్వండి, డిజైన్ చేసుకోవాలనుకుంటే తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్ అయిపోతుంది అనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది కాఫీ కలర్లో ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి మెజంతా కలర్లో అండి. చూడండి ఇలా వస్తుంది. పైన అయితే అన్నిటి కామన్ వైట్ కలర్లో వస్తుంది. చూడండి, పర్పుల్కి వైట్. మంచి డిజైనర్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి వైలెట్కి వైట్. చూడండి ఇలా అన్ని కలర్స్ కూడా బ్రైట్గా ఉంటుంది. మనం లైనింగ్ యూజ్ చేసినప్పుడు కూడా క్రేప్ కానీ సాటిన్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో రాయల్ బ్లూ, బ్రైట్ కలర్స్లో తీసుకున్నానండి అన్నీ కూడా. చూడండి, రాయల్ బ్లూకి వైట్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి, బ్రైట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్. అన్ని కలర్స్లో కవర్ చేశానండి, అన్ని కలర్స్లో తీసుకున్నాను. చూడండి, బర్త్డేస్కి, మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్కి కానివ్వండి, మంచి డిజైనర్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అది కూడా మంచి బడ్జెట్లో. చూడండి ఎంత షైనీగా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. రెడ్ కలర్కి వైట్ కాంబినేషన్. ఈ కలర్తో అయితే నేను డ్రెస్ డిజైన్ చేశాను. మీకు ఒక లుక్ తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేసి. చూడండి, ఇలా ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. మీకు మొత్తం కూడా ప్లఫీగా ఉండేలాగా ఎక్కువ ఫ్లేర్ తీసుకున్నానండి. ఫ్లేర్ చూడండి ఎంత వచ్చిందో. లోపల సాటిన్ ఇంకా క్యాన్ కాటన్ లైనింగ్ మొత్తం 4 లేయర్స్లో తీసుకున్నాను. దీనికి కూడా స్లీవ్స్ చూడండి, కౌల్ స్లీవ్సే. ఇక్కడ వరకు ఎలాస్టిక్ ఇచ్చాను. మనకి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. కింద మాత్రం స్ట్రైట్గా నార్మల్గా ఉంటుంది. టైట్ ఫిట్టింగ్ లాగా వచ్చి ఇక్కడ మాత్రం కౌల్ స్లీవ్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో చూడండి, మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఇలా తీసుకున్నాను. 2 సైడ్స్ మనకి ఇలా ఫోల్డింగ్స్ తీసుకొని ఇక్కడ కొంచెం పర్ల్స్ అలా యాడ్ చేసి కొంచెం డిజైనర్ మోడల్లో అయితే డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ చూడండి, మనకి బ్యాక్ అయితే బో హైలైట్ అయ్యేలాగా ఇలా బో చూడండి. మంచి స్టిఫ్గా లోపల స్టిఫ్ వేసి మనం బో చేసుకుంటే బాగుంటుంది. ఇలా డిజైన్ చేసుకుంటే మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మీకు వైట్ కలర్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి లుక్ చూడండి ఎంత బాగుందో. మనం డైయింగ్ చేపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. స్లీవ్స్కి కూడా ఇక్కడ వైట్ తీసుకున్నాను. పైనంత డార్క్, కిందికి వైట్ వచ్చేలాగా ఇలా ఉంటుంది. ఏ కలర్ అయినా మనకి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే లైట్ కలర్ కిందకి తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. మ్యాక్సిమం నా సజెషన్ మాత్రం వైట్ కలర్ మనకి ఇక్కడ పైన అంటే వేస్ట్ పార్ట్లో వస్తేనే ఆ లుక్ అనేది బాగా తెలుస్తుంది. ఈ మోడల్ అయితే బాగుంటుందండి. నాకు నచ్చినట్టుగా అయితే నేను ఇలా డిజైన్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఐడియాస్ ఉన్నాయనుకుంటే ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు. మనకి కలర్ ఆప్షన్స్ కూడా అన్నీ చూపించానండి. కాటన్లో మాత్రం ఇది ఒక ఫ్యాబ్రికే ఉంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు. మన వెబ్సైట్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్గా చూపించిన ఫ్యాబ్రిక్స్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి మీకు కేటగిరీస్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని అన్నీ ఒకేసారి కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా కాదు, ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.